హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పానాసోనిక్ 32 ఇంచెస్ ఎల్సీడీ మోడల్ ఒకసారి మీకు ఆన్ చేసే కండిషన్ ఎలా ఉందని చూపిస్తాను. దీనిలో ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. పిక్చర్ అనేది కూడా లిటిల్ బిట్ ఓపెన్ అవుతుంది. HDMI అని చెప్పేసి వస్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఇలా ఒక స్పార్క్ టైప్ లిటిల్ బిట్ లైట్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అంటే దీంట్లో ఎల్సీడీ ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో వాటిలో స్పార్క్ వస్తూ ఉంటుంది. ఎల్సీడీ మోడల్స్ ఆల్మోస్ట్ ఒక 15 years ఓల్డ్ టీవీ ఇది. సో దీంట్లో ఎల్ఈడీ ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో, మన రెగ్యులర్ గా ఇళ్లలో యూజ్ చేసుకునే ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో వాటిలో స్పార్క్ వచ్చేసి ఖరాబ్ అవుతుంటాయి. సేమ్ అదే సిచ్యువేషన్ వీటిలో కూడా ఎల్సీడీ ట్యూబ్స్ అనేది ఇంటర్నల్ డ్యామేజ్ అవడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. సో వాటి వల్ల మనకి స్టాండ్ బై ఇండికేషన్ అనేది మళ్ళీ రెడ్ ఇండికేషన్ అయిపోతుంది. అంటే గ్రీన్ నుంచి టోటల్ ఇలా రెడ్ ఇండికేషన్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే టీవీ అంతా కండిషన్ అనేది ఆఫ్ కండిషన్ అయిపోతుంది. ఎలాంటి స్క్రీన్ మీద ఎలాంటి పిక్చర్ కానీ ఏం కనిపించడం కానీ ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ రెడ్ ఇండికేషన్ మటుకు ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఎల్ఈడీ ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఇది టోటల్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో టోటల్ దాన్ని ఎల్సీడీ నుంచి ఎల్ఈడీ కింద, ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే ఉంటుందో ఎల్ఈడీ కింద కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం ప్రాసెస్ అనేది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. టోటల్ ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టోటల్ స్క్రీన్ అనేది ఓపెన్ చేశాను. ఎల్ఈడీ ట్యూబ్స్ అయితే ఐడియా ఉంటుంది. మేబీ ఎల్సీడీ అనేది మేబీ కొంతమందికి అయితే ఐడియా ఉండకపోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది పర్టికులర్ షూట్ చేస్తున్నాను. స్క్రీన్ అయితే ఓపెన్ చేసి పక్కకు పెట్టేశాను. మీకు వైట్ కలర్ షీట్ ఏదైతే కనిపిస్తుందో దాని బ్యాక్ సైడ్ స్క్రీన్ అనేది ఉంటుంది. సరే మీకు అది కూడా స్క్రీన్ అనేది చూపిస్తాను. స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఒక గ్లాస్ మాత్రమే అది. సో కేర్ఫుల్గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత దీని కింద ఎల్సీడీ ట్యూబ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసి కూడా స్పార్క్ ఎలా వస్తుంది, ఎలా బ్లింక్ అవుతుంది అనేది క్లియర్గా నేను చూపిస్తాను. ప్రజెంట్ మెయిన్ లైట్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేశాను. టీవీ స్విచ్ అయితే ఆన్ చేశాను. మీకు ఐ హోప్ ఇక్కడ చూడొచ్చు గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఇక్కడ స్పార్క్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇలా ట్యూబ్స్ అనేది వచ్చేసి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది, ఇలా బ్లింక్ అవుతా ఉంది. ట్యూబ్స్ అనేది ప్రాబ్లం ఉండడం వల్ల మనకి సిస్టమ్ అనేది ప్రాపర్గా రన్ అవ్వట్లేదు, టీవీ అనేది ప్రాపర్గా రన్ అవ్వట్లేదు. టోటల్ ఇలా బ్లింక్ అయిన తర్వాత ఆఫ్ అయిపోయిన తర్వాత ఇలా రెడ్ లైట్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఐ హోప్ మీకు క్లియర్ ఉంది అనుకుంటా. టోటల్ ఇది ఎల్సీడీ ట్యూబ్స్ అనేది దీంట్లో ప్రెజెంట్ ప్రాబ్లం ఉంది. ఎల్సీడీ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా మీకు ఫేస్ చేస్తుంటే బ్లాంక్ ఎల్సీడీ ట్యూబ్స్ అయితే అది చేంజ్ చేసుకుని ఎల్ఈడీ కింద కన్వర్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. టోటల్ ఇది కన్వర్షన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం లాంగ్ వర్క్ ఉంటుంది. ఈ కన్వర్షన్ అనేది కన్వర్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పిక్చర్ ఎలా వస్తుంది, టోటల్ ఎలా ఉంది అనేది నేను మీకు షూట్ చేసి మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎల్ఈడీ ట్యూబ్స్ అయితే దీంట్లో ఇన్సర్ట్ చేశాను. మనకి పాత ఏవైతే ఉన్నాయో ఎల్సీడీ ట్యూబ్స్ వాటి ప్లేస్లో ఎల్ఈడీ ట్యూబ్స్ అయితే దీంట్లో ఫిట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీకు టోటల్ ఇది ఫిట్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లైటింగ్ ఎలా వస్తుంది, దీని స్క్రీన్ టోటల్ ఫిక్స్ చేసిన తర్వాత పిక్చర్ ఎలా వస్తుందని మొత్తం టోటల్ నేను వీడియోలో అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, టోటల్ ఇది ఫిక్సింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయింది. ఒకసారి మీకు ఆన్ చేసి కండిషన్ ఎలా ఉందని చూద్దాం. ఇంకోటి దీనికి కన్వర్షన్ చేయడానికి ఎల్ఈడీ దీనికి సపరేట్ ఒక బోర్డు అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఎల్ఈడీ కన్వర్షన్ బోర్డు అని చెప్పేసి అడిగితే మీకు మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. దీనికి కనెక్షన్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఎల్సీడీ ట్యూబ్స్ కి సప్లై ఏదైతే ఉంటుందో ఈ కనెక్షన్స్ అనేది రిమూవ్ చేసాం. ఇవి రిమూవ్ చేసినప్పుడు మనకి వైర్స్ ఏదైతే ఉంటాయో ఇవి కనెక్షన్స్ అనేది ఎల్సీడీ ట్యూబ్స్ ది వీటికి కనెక్టివిటీ ఇక్కడ ఉంటుంది. సో మనం ఎల్సీడీ ట్యూబ్స్ అనేది రిమూవ్ చేసి ఎల్ఈడీ ట్యూబ్స్ వేసాం కాబట్టి దానికి కన్వర్షన్ ఒక బోర్డు అయితే ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బోర్డు అయితే నేను యూజ్ చేసుకున్నాను ప్రెజెంట్. సో మీకు ఆన్ చేసి కండిషన్ ఎలా ఉందని చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ లైట్ ఆఫ్ చేసి టీవీ లైట్ అయితే ఆన్ చేశాను. ఐ హోప్ మీకు అక్కడ గ్రీన్ లైట్ చూడొచ్చు. మీకు లైట్స్ అయితే ఓకే, బ్యాక్ సైడ్ మీకు చూడొచ్చు. అండ్ టీవీ కండిషన్ HDMI మీకు ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా. 1 సెకండ్ బ్లర్ అవుతుంది. ఓకే, ఒకసారి మీకు పిక్చర్ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఎల్సీడీ దానికి ఎల్ఈడీ కన్వర్షన్ చేసిన దానికి పిక్చర్ అనేది కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే మీకు కనిపిస్తుంది. ఐ హోప్ ఓకే. సార్ మీకు పిక్చర్ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. టోటల్ ఫిక్సింగ్ అయితే టోటల్ కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ మీకు శాంపుల్ చూపిద్దామని చెప్పేసి ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, టోటల్ ఇది అయితే పిక్చర్ అయితే ఓకే. ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా. స్పీకర్స్ అయితే కనెక్ట్ చేయలేదు. టోటల్ అయితే ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేయలేదు. పిక్చర్ అంతా ఎవ్రీథింగ్ ఫైన్. కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది. బట్ ఎల్సీడీ ట్యూబ్స్ కి ఎల్ఈడీ ట్యూబ్స్ కి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. లోన షీట్స్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. బట్ వాటిని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉండదు.
సో దాన్ని ఉన్న వాటిని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఈడి ట్యూబ్స్ అనేది వాటిలో ఉంచి మనకి రిఫ్లెక్ట్ అయ్యి పిక్చర్ అనేది మనకి అవుట్పుట్ కనిపించేది ఉంటుంది. సో థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ షీట్స్ అనేది. ఎల్సీడీ ట్యూబ్స్ బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ట్యూబ్స్ షీట్స్ ఏదైతే ఉంటాయో వాటిలో ఉంచి రిఫ్లెక్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పిక్చర్ అనేది ఆ ట్యూబ్స్ లో మనకి క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎల్ఈడి లైట్స్ వల్ల మనకి పిక్చర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఎవ్రీథింగ్ అయితే మిగతా అంతా పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. మీకు స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టోటల్ ఫిక్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఒకసారి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టోటల్ రిపేర్ అనేది కంప్లీట్ అయింది. ప్రెజెంట్ వచ్చేసి వర్కింగ్ కండిషన్ ఇలా ఉంది. టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఐ హోప్ మీకు వాయిస్ కూడా క్లియర్ ఉంది. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ రైట్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.